ఆ అమ్మాయి అజయ్ దేవ్ అనే అబ్బాయి చెల్లెలుందో ఆ అమ్మాయి మా అన్న జనసేన పార్టీ అని చెప్పి చెప్తా ఉంది, వైసీపీకి సంబంధం లేదు అని చెప్పి చెప్తా ఉంది. ఇది ఆమె కూడా ఒక మహిళే కాబట్టి ఆమెకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అన్న అందులో గతంలో కూడా దాంట్లో కొద్దిమంది మా ఎంపీటీసీనే చెప్పాడు, జనసేన పార్టీ ఆ అమ్మాయి చెప్తుంది మా జనసేన పార్టీలో మా అన్న ఓటేశాడు అని. జనసేన పార్టీ వాళ్ళ అన్నకుంటే 21 సంవత్సరం 22 సంవత్సరాలు ఉంటాయి. ఆ అబ్బాయి నేనే ఇక్కడ 2019లో జనసేన పార్టీకి కంటెస్ట్ చేశాను. 2019లో ఆ అబ్బాయికి ఓటు హక్కు లేదు. తర్వాత ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ పరిధిలో ఆ అబ్బాయికి ఓటు లేదు, ఎందుకంటే ఆ పక్క గ్రామం. ఆ అబ్బాయికి ఎంపీటీసీ పరిధిలో ఓటు లేదు కాబట్టి జనసేన పార్టీకి ఇంతవరకు అబ్బాయి అనే వ్యక్తి ఓటు వేయలేదు. తర్వాత వచ్చేసి ఏదైతే ఛానళ్ళు లైవ్ రికార్డు చేస్తూ మా అబ్బాయిని మా ఎంపీటీసీని లైవ్ రికార్డు కాదు అని మామూలు మాటల్లో మభ్యపెట్టి రికార్డు చేయడం కూడా చాలా చాలా పత్రికా వాల్యూస్ని దిగజార్చడం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. మా అబ్బాయిని ఆ ఎంపీటీసీని ఏదో మభ్యపెట్టి ఏదో కామన్గా మాట్లాడుతున్నట్లు ఫ్లోలో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి రికార్డ్ చేసి అవి లైవ్లో వదలడము అది మంచి సంస్కృతి కాదు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైనా ఆ అబ్బాయికి ఆ అర్హత కూడా లేదు, పత్రికా సమావేశాలు నిర్వహించే అర్హత కూడా లేదు. అది ఏదన్నా ఉంటే ఇన్ఛార్జ్గా నాకు అడగచ్చు. ఇన్ఛార్జ్గా నాకు అడిగితే నేను దాన్ని